ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హనుమకొండ జిల్లాలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ రైతు మేళాను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క ప్రారంభించారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు జరగనున్న కార్యక్రమంలో వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించామన్నారు. అందుకోసం 10 స్టాళ్లను ఏర్పాటు చేశారు అధికారులు. వ్యవసాయ పద్ధతులను తెలుసుకుని వ్యవసాయాన్ని మరింతగా మెరుగుపరిచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు. మీటింగులు పెట్టుడు జై శ్రీరామ్ అనుడు. మరి జై శ్రీరామ్ అంటే పైనుంచి ఏమన్నా పైసలు పడతానయా, లేకపోతే ఏమన్నా మనకు పథకాలు వస్తానయా, ఇంకేమన్నా వస్తానయా అంటే ఏమీ లేదు. తీసుకొస్తారు, మోడీతోటో మీటింగ్ పెట్టిస్తారు, 4 హిందీలో మాటలు మాట్లాడిస్తారు, ఎలగొడతారు. ఇక్కడ ఉన్నటువంటి 2 మంత్రులు సపోర్ట్ చేయరు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు సపోర్ట్ చేయడు. మరి కేంద్రం నుంచి రావాల్సిన మనకు ఏవైతే ఉన్నాయో వాటి నిధులను రప్పించే ప్రయత్నం చేయరు. మరి మనకు అన్యాయం జరుగుతున్నా కూడా నోరు మూసుకొని కూర్చుంటారు. ఈరోజు గోదావరి పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. పక్క రాష్ట్రానికి కోట్ల రూపాయలు మరి నిధులు విడుదల చేశారు. మన తెలంగాణకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు 4200 కోట్లకు అప్రూవల్ ఇచ్చి 1400 కోట్ల రూపాయలు ఈరోజు మనకు గోదావరి పుష్కరాలకు విడుదల చేయడమే కాకుండా ఈరోజు భద్రాచలం అయితేనేమి, ఖమ్మం మన వేములవాడ అయితేనేమి, అదేవిధంగా బాసర అయితేనేమి, ఇంకొకటి 4 గుళ్ళకు కూడా ఈరోజు కోట్ల రూపాయలు ఇచ్చి ఆయన అభివృద్ధి చేస్తూ ఉన్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ప్రతి అంశాన్ని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకొని అందరికీ కూడా మరి న్యాయం జరిగే విధంగా ఈ పరిపాలనను ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా మీరు గుర్తించాల్సింది ఇండ్లు ఇస్తున్నారు. ఇప్పుడు ఈరోజు హౌసింగ్ మినిస్టర్ మన మినిస్టరే. ఇండ్లు ఇచ్చినప్పుడు ఎవరైనా వచ్చిన వాళ్ళు మిమ్మల్ని ఏ పార్టీ అని అడిగినరా ఒక్కసారి ఆలోచించండి. అడగలేదు కదా. నిరుపేదనా కాదా, ఇంటికి అర్హుడా కాదా అనే ఫోటో తీశారు. కానీ పోయిన వాళ్ళు ఏం చేశారు? ఓన్లీ టీఆర్ఎస్ వాళ్ళకు మాత్రమే వాళ్ళు ఇవ్వాలనుకున్నవి ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇవ్వలేదు. కానీ గెలిచిన తర్వాత ప్రభుత్వం ప్రజలందరికీ కూడా న్యాయం చేయాలి. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు నిరుపేదలకు న్యాయం చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో పార్టీలకు అతీతంగా ఈరోజు పనులు చేస్తున్న సందర్భంలో చూసి ఓర్చుకోలేని బీజేపీ, టీఆర్ఎస్ వాళ్ళు మన మీద మరి లేనిపోని విమర్శలు చేసి అవి ప్రజలు నమ్ముతారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మరి వాటిని మీరెవ్వరు కూడా నమ్మకండి. నమ్మితే మళ్ళీ కూడా 10 సంవత్సరాలు మనం వెనక్కిపోతాం తప్పితే మరి మనల్ని అభివృద్ధి వైపు పోనివ్వరు. కాబట్టి అటువంటి వారికి సమాధానం చెప్పాలంటే మనమందరం కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీని రాబోయే ఏ ఎన్నికల్లోనైనా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మన ముఖ్యమంత్రి గారికి అండగా నిలవాలి. గ్రామీణ ప్రాంతాలు, గ్రామాలలో రైతు మరి వ్యవసాయం చేస్తేనే మనకు కడుపు నిండా అన్నం దొరుకుతుంది. అందుకనే రైతును సంతోషపరచడం కోసం ఇప్పటి వరకు లక్షల కోట్ల రూపాయలు, ఒక దిక్కు రుణమాఫీ కావచ్చు, బోనస్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఈ రకంగా మనము వేస్తూ వస్తున్నాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం గొప్ప మాటలు చెప్తుంది, కానీ వడ్లు గింతే కొనాలంటారు. మరి మొక్కజొన్న గింతకంటే ఎక్కువ కొనొద్దని రకరకాల నిబంధనలు పెడతా ఉన్నా కూడా మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రులు, మన మంత్రివర్గం ఆలోచన చేసి రైతు పండించిన పంటకు గిట్టుబాటుతో పాటు రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేయాలని, నిల్వ చేసుకోవడానికి అవకాశాలు లేకున్నా కొనుగోలు చేసి మరి వివిధ ప్రాంతాలలో నిల్వ చేస్తూ ఉన్నాం. గతంలో కనీసం తడిసిన ధాన్యాన్ని కొనే దిక్కు లేదు, అనేక ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఇది రైతు రాజ్య ప్రభుత్వం, రైతు ప్రయోజనాలను కాపాడే ప్రభుత్వం. కాబట్టి రైతన్నలకు కూడా ఈరోజు మంచి యంత్రాలు ఇచ్చి మరి ఆధునిక వ్యవసాయం వైపు తీసుకెళ్లాలనే ఇవాళ సబ్సిడీ మీద యంత్రాలు కూడా పెద్ద ఎత్తున పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది.